ఈ సీజేపీ ప్రొటెస్ట్లో తేలినటువంటి వ్యక్తుల్లో ఇతడు ఒకడు ఇప్పుడు నేను చూపించబోతున్నాడు. వీడు డైరెక్ట్గా చెప్పాడనమాట, నేపాల్ తరహా దాడులు చేయబోతున్నాం అని. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవడు చేయాలని తలచినా చేసినా వాడి పక్కన మనం చేరడం లేదా వాడిని మన పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పే అవుతుంది. వాడు చేసినటువంటి నేరంలో, ద్రోహంలో మనం కూడా పాలు పంచుకున్నట్లే అవుతుంది. కానీ అలాంటి విచక్షణ ఎట్టి పరిస్థితుల్లో కనబరచినటువంటి గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది సీజేపీ. అందుకే ఈ బొద్దింకల మంద అనేది దేశద్రోహుల మంద కిందనే నేను పరిగణిస్తాను. ఈ మందకు సంబంధించిన ఒక వీడియో చూద్దాం. అభిజిత్ జీపీకే గారు మాట్లాడితే ఓవర్ యాక్షన్ చేసి కేజ్రీవాల్కి తలదన్నేలాగా పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు కదా. మాట్లాడితే పోలీసుల కాళ్ళ మీద పడిపోతాడు, ఊరకనే ఏడుస్తాడు. ఎందుకు అవన్నీ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో అనవసరంగా మనకి తెలియట్లే. సో అలాంటి వ్యక్తి పక్కన ఎవడున్నాడు? ఆ పక్కనే మనకి అభిజిత్ డీప్కే ఈ వ్యక్తే ఆ పక్కన కూర్చున్నాడు. వీడి పేరు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సో అటువంటి వాళ్ళను పక్కన పెట్టుకొని ఈ ప్రొటెస్ట్ చేద్దామని, లేకపోతే ఆఫ్టర్ సెలబ్రేషన్స్ అనుకుంటా, అది వాళ్ళు ప్రధాని రాజీనామా చేసిన తర్వాత సెలబ్రేషన్ ఏదో చేసుకున్నారు కదా, అక్కడ మీట్ అయిన సందర్భం అనుకుంటా. మొత్తానికి నేపాల్ తరహాలో ఇక్కడ పార్లమెంట్ మీద ఉఖాడ్లేంగే అంటే దాని అర్థం అది పార్లమెంట్ మీద అటాక్ చేసేసి పీకి పారేస్తాం, నేపాల్ నమూనా చేసి చూపెడతాం అని మాట్లాడిన వాడు నిరసనకారుడా, విధ్వంసకారుడు? అలాంటి విధ్వంసకారుడిని పక్కన కూర్చున్నబెట్టుకున్న వ్యక్తి కూడా విధ్వంసకారుడు అవుతాడా, విద్యార్థుల తరపున మాట్లాడిన నాయకుడు అవుతాడా? ఆలోచించండి.